సమ్మర్ హాలిడేస్ రాగానే పిల్లలందరూ యూజువల్‌గా ఔట్‌డోర్ యాక్టివిటీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రికెట్ ఆడడం, స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. వాటితో పాటు కంటికి ఇంజ్యూరీస్ కూడా ఎక్కువగానే వింటూ ఉంటాం. క్రికెట్ బాల్ తగలడం, కంట్లో కెమికల్స్ ఆర్ డస్ట్ పడడం, చెట్టు కొమ్మలు కుచ్చుకోవడం ఇలాంటివి వింటూ ఉంటాం. మరి ఇలాంటివి జరిగినప్పుడు ఇంట్లో మీరు ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్పందన, ఐ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. దెబ్బ తగిలిన వెంటనే కన్నుని అస్సలు రుద్దకూడదు. అలాగే ప్రతిసారి కన్నుని చేయితో టచ్ చేయడం కూడా చేయకూడదు. ఇంట్లో అవైలబుల్ ఉన్న ఐ డ్రాప్స్ పాతవి ఏవైనా ఆర్ మెడికల్ షాప్ లో తీసుకున్న ఐ డ్రాప్స్ ఏవి యూజ్ చేయకూడదు. మరి చేయవలసిన పనులు ఏంటి? కంట్లో కెమికల్ లేదా షాంపూ లాంటివి ఏమన్నా పడ్డప్పుడు కంటిని ట్యాప్ వాటర్ తో 10 to 15 minutes వాష్ చేయాలి. ఆ తర్వాత ఐ డాక్టర్ ని కలవాలి. అలాగే ఐరన్, వుడ్, వైర్ లేదా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ కంట్లో పడ్డప్పుడు వాటిని చేయితో గానీ దూదితో గానీ తీయడానికి ట్రై చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ఫారెన్ బాడీ ఇంకా డీప్ గా వెళ్లి ఇన్ఫెక్షన్ కానీ ఇంజురీ కానీ సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వెంటనే ఐ డాక్టర్ ని కలవాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు చాలా వరకు దెబ్బ తగిలినా కూడా తగిలింది అని పేరెంట్స్ కి చెప్పరు. అలాంటప్పుడు మీరు ఎలాంటి సైన్స్ అబ్జర్వ్ చేయాలి అంటే, పిల్లలకి ఎండ చూసినప్పుడు పిల్లలు ఎక్కువగా ఎండ చూడనివ్వకపోవడం, కళ్ళు వాయడం, కంట్లోంచి నీరు కారడం, విజన్ డ్రాప్ అవ్వడం లాంటివి వాటి సైన్స్. ఇలాంటి సైన్స్ ఏమన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెంటనే ఐ డాక్టర్ దగ్గరికి తీసుకొని రండి. సరైన సమయంలో మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ఐ ఇంజురీస్ ని ఎక్కువ డేంజరస్ అవ్వకుండా కాపాడొచ్చు. అలాగే విజన్ ని కూడా మనం సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.